ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ చెల్లోజు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడున్న ప్రతి పిల్లల్లోనే ఒక పెద్ద సమస్య ఇది. ఏ విధంగా అంటే వాళ్ళు ఫ్యూచర్లో కానీ ప్రజెంట్ కానీ జాబ్స్ కొట్టాలన్నా, లేకపోతే వాళ్ళ జాబ్ లైఫ్లో ప్రమోషన్స్ పొందాలన్నా సరే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఉండాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకుని జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ప్రమోషన్ కొట్టాలంటే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ కూడా మాక్సిమం ఇంగ్లీష్ లోనే ఉండాలి. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లా, ఇంకా ప్రాపర్ గా నేర్చుకోలేకపోతున్నారు ఈజీగా. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏమన్నా ఈజీ పద్ధతులు ఉన్నాయి అంటారా? ఎస్ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే ఐ హావ్ కంప్లీటెడ్ మెనీ బ్యాచెస్. ఓకే, వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీ. ఓకే, ఎలా మనం ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఎస్, ఐ హావ్ డిజైన్ దట్ కోర్స్. Here if you want to learn English, but many members speak this is only here 90 days or 2 months or 3 months, like this. But here anyone can learn in easy way. The source is there. Then I have designed. అంటే దీంట్లో చాలా చాలా వరకు మనకి ఎంత ఈజీగా ఉందంటే అది నేను నేర్చుకొని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక్కొక్క బ్యాచ్ నుంచి నేను చేశాను వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి. ఎస్, వీ హ్యావ్ దట్ ప్రాక్టికల్ మెథడ్. అంటే చాలా మంది బుక్స్ చదివితే వస్తుందా, ఇన్స్టిట్యూట్ కి వెళ్తే వస్తుందా అనేది కాకుండా మనకు అక్కడ కావాల్సింది ఏంటంటే హౌ టు లెర్న్ ఇన్ ఈజీ వే, స్మార్ట్ వే. ఏంటి అసలు అని అంటే ఇందులో మనకి కొన్ని అంటే బేసిక్ వర్డ్స్ తెలిస్తే సరిపోతుంది. మరి ఏ ఏజ్ వాళ్ళకంటే ఏ ఏజ్ వాళ్ళకైనా నేర్చుకోవచ్చు అక్కడ ఆ ప్రాసెస్ లో కూడా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, దాన్ని ఎలా అంటున్నాం అనేది తెలియాలి. అంటే దీన్ని ఎలా కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి స్పెల్లింగ్ కానీ మనకి ఎలాంటి వర్డ్స్ కానీ రాయని వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ హిందీ మాట్లాడుతున్నారు, వాళ్ళకి హిందీ లెటర్స్ కూడా రావు, వాళ్ళు ఎలా హిందీ మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆ కాన్సెప్ట్ లకు తీసుకొచ్చారు. అంతే, ఇక్కడ కావాల్సింది వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ టంగ్ అనేది వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి తెలుగు ఒకటి తెలుగు వచ్చింది, మరి మనం తెలుగు లెటర్స్ నేర్చుకోలేదు కదా. ఫస్ట్ అమ్మానా అన్నం అని తెలియదు కదా మనకి, విని నేర్చుకున్నాం అది. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. అంటే మనం దాన్ని ఏం చేయాలంటే వినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే మనము మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటంటే మన చుట్టూ వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, మళ్ళీ టీచర్ చెప్తారు, ఓకే వాళ్ళకి నోట్స్ ఇస్తారు, పంపిస్తారు, అవసరమైతే ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తారు? 1 hour చేస్తారు అనుకోండి, 2 hours చేస్తారు అనుకోండి, అది అక్కడి వరకే. ఇట్స్ నాట్ ఎనఫ్. అందుకే ఇప్పుడు మనం డేలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎంతో మందిని మనం మీట్ అవుతా ఉంటాం. మీట్ అయినప్పుడు అక్కడ మనకు వాళ్ళు మాట్లాడేది ఏంటి తెలుస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం, రైట్, మనం ఎక్కడికైనా వెళ్ళాలని అంటే ఎవరైనా కూడా కాజానా అని అంటారు ఇమ్మీడియట్ గా. అంతే, క్యావోనా అని అంటారు. ఆ వర్డ్ వింటుంటాం. అంటే ఎక్కడైనా మనం వింటున్నాం, ఏదో ఒకటి మనకు తెలుస్తాం, ఆ వర్డ్ వింటాం, విని మళ్ళీ మనం అది మాట్లాడడానికి ట్రై చేస్తాం. అంటే ఇప్పటికి మనకు పుట్టినప్పుడు మనకు లాంగ్వేజ్ రావడానికి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడికి పోయినా ఎయిట్ రా నాన్న, అటు వెళ్ళు, ఇది తీసుకో, అది ఫీడ్ అవుతా ఉంటుంది. మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదు అంటే మన చుట్టూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు. ఫస్ట్ రీజన్ నేను వాటిని ఏం చేశానంటే ఆ ఎన్విరాన్మెంట్ ని నేను ప్రొవైడ్ చేశాను. అంటే మనం రాగానే ఏం చేయాలి? ఫస్ట్ వర్డ్ విన్నదాన్ని ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి, మాట్లాడాలి. అక్కడ పోతుంది. ఎంతసేపు ఒక గ్రామర్, ఎంతసేపు ఒక సెంటెన్స్ స్ట్రక్చర్, ఇది ప్యాటర్న్ అని ఆ వేలో మనం వెళ్ళకూడదు. ఓకే, వాట్ ఎవర్ యూ లిసన్ దెన్ యూ హ్యావ్ టు స్పీక్. అంతే, మనం మాట్లాడడానికి ట్రై చేయాలి. అంటే మాట్లాడడానికి కూడా భయం కదా అని అంటారు. అంటే ఇందులో కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఓవర్కమ్. అంటే మనం ఫియర్ ని పోగొట్టేలా మేము ఒక క్లాస్ తీసుకుంటాం. అసలు ఎందుకు అని అంటే వచ్చిన వర్డ్ తెలుసు కానీ అనలేకపోతాం, అక్కడ అవుతుంది అన్నట్టు. ఆ 10 మంది ముందు ఎలా మాట్లాడాలి అది. అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ ఫియర్ పోయేలా చేయాలి. ఓకే, తర్వాత వాళ్ళకి ఎప్పటికీ చుట్టూ ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉన్న వాళ్ళని ఏర్పాటు చేయాలి. అప్పుడు మనము స్టార్ట్ చేయాలి. ఎంతసేపు కోర్స్ అయిపోయిందా, సిలబస్ ఏం చెప్తారు, మెటీరియల్ ఇస్తారా, అవన్నీ మనకి ఎందుకు? ఇప్పుడు హిందీ నేర్చుకోవడానికి మనం ఏం చేసాం? ఏం లేదు కదా. ఎలాంటి వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా మీ హిందీ మాట్లాడుతుంటారు. అంతే, ఇప్పుడు నాగాలాండ్ స్టేట్ లో వాళ్ళు ఇంగ్లీష్ మదర్ టంగ్, ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది, వాళ్ళకి చిన్నప్పుడు రాదు కదా.
అంటే మేమేం చేస్తున్నాం అంటే ఫస్ట్ 1 వీక్ ఏదైతే చెప్తామో దాని మీదనే ఫోకస్ చేస్తాం. అంటే ఈ రోజు డైలీ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎస్, ఆ డైలీ యాక్టివిటీస్ మీద మనం మాట్లాడాలి. ఏం చేస్తాం, ఐ వేకప్ 8 to 5 o'clock మాట్లాడుతూ ఉంటాం. ఎస్, అప్పుడు ఏం చేస్తాం, ఐ గో టు ఆఫీస్ అంతే. ఇంకా ఓకే, ఐ లిసన్ టు మ్యూజిక్. సింపుల్ ఈ చిన్న చిన్న వాటిని చేస్తాం, డైలీ మనం చేస్తాం కదా, ఆలోచిస్తాం, ఆ వాటిని యూస్ చేయి. ఓకే, మీ ఫ్రెండ్ వస్తున్నాడా, ఓకే, అప్పుడు మనం ఏమంటాం, దానికి మాట్లాడడానికి రావాలి, దానికి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి. జస్ట్ అది ఒకటి చేసామంటే ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు, ఎన్ని క్వశ్చన్స్ అయినా. అంటే ఇప్పుడు నువ్వు వస్తున్నావా అని అంటున్నావు కదా, నువ్వు టీవీ చూస్తున్నావా అనే దాన్ని మళ్ళీ మనం ఎట్లా చేస్తాం. ఎస్, దాని ఏ టెన్స్ తో మనకు పని లేదు. అక్కడ కావాల్సింది అక్కడ ఏమైతే అన్నామో దాన్ని యూస్ చేయండి అంతే. ఇప్పుడు ఆర్ యూ కమింగ్ అని అన్నాం అంతే. ఇంకా ఓకే, ఈజీ కమింగ్ అని అంటాం. అప్పుడు ఏమైతుంది, హీకి ఈజ్ అనేది మనం యూస్ చేయాలని కొన్ని రూల్స్ చెప్పేస్తాం. దాని మీదనే ఒక 10 times 100 times దాన్ని అనాలి. అని ఏం చేయాలి, అతడు వస్తున్నాడా, ఓకే, లేదు వేరే వాళ్ళు వస్తున్నారా, అప్పుడు ఏం చేయాలి. చిన్నగా చేసిన తర్వాత ఎస్ ఈ రోజు అయిపోయింది, నిన్న నేను ఇవి చేసా అని చెప్పాలి మళ్ళీ. అది ఎలా, అప్పుడు మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది, ఎస్ ఐ వోకప్ అని అంటాం. దెన్ ఐ వెంట్ టు దట్, ఐ గో టు ఆఫీస్ అన్నాం కదా, ఐ వెంట్ టు ఆఫీస్, అది నేర్పిస్తాం. అంటే మనకు ప్రజెంట్ అండ్ పాస్ట్ వచ్చేసిందంటే అంతే, ఫ్యూచర్ లోకి వచ్చేస్తాం. దాని ద్వారా లింకప్ వర్డ్స్ ఏంటి అంటే ఆ రోజు వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. అంటే ఎలాంటి వాళ్ళకైనా నువ్వు రాయరాకున్నా పర్వాలేదు, నీకు స్పెల్లింగ్ తో పని లేదు, స్పోకెన్ కదా, మాట్లాడడానికి విని నువ్వు మాట్లాడడానికి ట్రై చేయి. అప్పుడు ఏం చేస్తాం, భయం పోయేలా చెప్తాం కదా, ఇమ్మీడియట్ గా ఆ రోజు మాట్లాడిన తర్వాత నీ మాట్లాడనంటాం. ఎప్పుడైనా ఆ మాట్లాడి నెక్స్ట్ డే గానీ లేదా అదే నైట్ గానీ ఓకే బుక్ ఇస్తావా అని మన నోటి నుంచి అనేకంటే ఐ విల్ గివ్ మీ బుక్ అని అంటాం అంతే. అంటే అది డే అంతా అని ఉంటాం కదా, వాళ్ళతో అదే అంటాం. కంప్యూటర్ ఇస్ కమ్ ఫాస్ట్ అని మనం అంటాం. అంటే అక్కడ ఏమైతుంది, ఆ వర్డ్ మనం యూజ్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ డే అలాంటివి మనము ఇంకేం నేర్చుకోవాలనే దానిపైన ఈజీవి, అంటే మొత్తం ఇంప్లిమెంటేషన్, మాట్లాడడానికి ఇంపార్టెన్స్. ఒకవేళ మాట్లాడలేకపోతాం, దానికి ఏం చేయాలి అక్కడే, మేము మళ్ళీ వేరే టాపిక్ అవసరం లేదు. ఆ విధంగా మేము ఒక 15 days లో ఓకే బేసిక్ ఇంగ్లీష్ నేర్పించి దాంట్లో వాళ్ళకి పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ లెవెల్ కి తీసుకెళ్తున్నాం. అంత స్మార్ట్ అనేది ఉంది. కాబట్టి ఇది డిజైన్ చేశాను కాబట్టి అది కాదా లేదా అనేది ఛాలెంజింగ్ కోర్స్. ఓకే, అంటే సార్ మీరు నేర్పించేది ఇప్పుడు 15 days కూడా బేసిక్ గా నేర్పిస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మనం తెలుగులో ఎలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు రాయడం కూడా కొంతమంది చదవలేని వాళ్ళు ఉన్నారు, కానీ తెలుగు మాట్లాడుతున్నారు. అలాగే ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళని ప్రొఫెషనల్ గా చేస్తారు 15 days ఆఫ్టర్. అందుకే వాళ్ళకి భయం పోవాలి ఫస్ట్, తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కొంత మనం బైలింగ్వల్ లాంగ్వేజ్ లో కొంచెం తెలుగు చెప్తా ఉంటే వాళ్ళకి ఎంటర్ అవుతుంది, ఎందుకంటే అది ఎట్లా ఫామ్ చేయాలో తెలియాలి. తర్వాత వాళ్ళకి మాట్లాడేటప్పుడు అవన్నీ నేర్పిస్తాం కదా, ఏంటిది ఇక్కడ ఏ వర్డ్ ఏ పెట్టాలి. దాని తర్వాత అడ్వాన్స్ లో ఏంటంటే కంప్లీట్ గా స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అది. ఓకే, వాళ్ళకి జాబ్ పర్పస్ లో అవుతుంది, జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ కి యూజ్ అవుతుంది, కమ్యూనికేషన్ లో ఇంకా వాళ్ళకి ఏది నీడ్ ఉన్నదో దానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఈజీ, అంటే ఫస్ట్ నుంచి మనకి ఇలా ఇంగ్లీష్ అంటే భయం అని వాళ్ళు చెప్పారు. కానీ ఒక ఫస్ట్ క్లాస్ మీరు అటెండ్ అయిన ఒక ఫస్ట్ ఫ్రీ డెమో కూడా పెడతాం, ఆ క్లాస్ విన్న వాళ్ళ తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు. అంత ఈజీ వే. ఎందుకు అనేది ఇంకా వాళ్ళు జాయిన్ అయిన తర్వాతనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.